హలో అండి, వెల్కమ్ టు స్టాక్ జాగ్రఫీ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ ప్రాంతీయ భూగోళ శాస్త్రంలో భాగంగా మనం ఈరోజు ఎస్టీ పాపులేషన్ గురించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ప్రధానంగా మనం చర్చించబోయే అంశం ఏంటంటే, లంబాడాలను ఎస్టీల నుంచి తొలగిస్తే మంచిదా, లేదంటే తొలగించకుండా ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు చెప్పినట్లు మనం ఓవరాల్గా 9.1% ఎస్టీ పాపులేషన్ ఉంది. అంటే రాష్ట్రంలో సుమారుగా 32 lakhs ఎస్టీ పాపులేషన్ ఉన్నారు. ఇది 2011 సెన్సస్ గణాంకాల ప్రకారం. అయితే అందులో మనకి అప్ టు 22 lakhs వరకు లంబాడాలు ఉన్నారు. మిగిలిన 10 లక్షలు ఇతర సబ్ కాస్ట్లు ఉన్నారని చెప్పేసి గత వీడియోలో నేను చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా ఎస్టీ జనాభా చూసినప్పుడు మనకి హయ్యెస్ట్ మహబాద్ జిల్లా, ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం, ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాల. ఈ 3 జిల్లాలలో మనకి 30%కు పైగా ఎస్టీ జనాభా ఉంది. లోయెస్ట్ ఎస్టీ పాపులేషన్ ఉన్న జిల్లాలు ఒకసారి చూసినట్లయితే రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల, ఆ తర్వాత హనుమకొండ, తర్వాత సిద్దిపేట్, ఆ తర్వాత జగిత్యాల్, మేడ్చల్, జోగులాంబ గద్వాల్, కరీంనగర్ జిల్లాలతో పాటు హైదరాబాద్లో కూడా మనకి లోయెస్ట్ ఎస్టీ పాపులేషన్ ఉంది. ఈ పైన చెప్పిన జిల్లాలలో 5% కంటే తక్కువ ఎస్టీ పాపులేషన్ ఉంది. ఒకసారి మనం లంబాడాలతో పాటు మిగిలిన సబ్ కాస్ట్లు ఎంత పాపులేషన్ ఉంది అనేది కూడా ఇక్కడ ఒకసారి మనం చూడాలి. లంబాడాల తర్వాత ఎస్టీలలో అత్యధిక జనాభా కలిగిన సబ్ క్యాస్ట్ మనకి కోయా క్యాస్ట్. ఇందులో ఆల్మోస్ట్ 4 lakhs పాపులేషన్ ఉన్నారు. లంబాడా కోయ తర్వాత మనకి గోండు ఆర్ నాయకపోడు, వీరు ఆల్మోస్ట్ ఒక 3 lakhs పాపులేషన్ వరకు ఉన్నారు. ఆ తర్వాత మనం ఎరకల కమ్యూనిటీ ఎక్కువగా ఉంది. వీరు 1,50,000 వరకు వీరి పాపులేషన్ ఉంది. కోలం పాపులేషన్ ఎక్కువగా ఉంది. వీరు కూడా ఆల్మోస్ట్ ఒక 50,000 వరకు ఉన్నారు. సో మిగిలిన అన్ని కులాలు కూడా 50,000 కంటే తక్కువ జనాభాను కలిగి ఉన్నాయి. అయితే మనకి 1961-71 సెన్సస్ గణాంకాల ప్రకారం తెలంగాణ ప్రాంతంలో లంబాడీలు కాకుండా మిగిలిన జనాభా వివరాలు కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం. అయితే రాష్ట్రంలో లంబాడాలను అలాగే ఇతర కులాలను ఎస్టీలలో చేర్చకముందు వీరి పాపులేషన్ ఎంత ఉంది అని నేను పాత సెన్సస్ బుక్స్ రెఫర్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా మనం ఒకసారి చూసినప్పుడు 1961లో 3.3 lakhs ఎస్టీ పాపులేషన్ ఉంది. అంటే ఇది లంబాడా ఇతర కులాలు ఎస్టీలలో చేర్చక ముందు విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇవి అప్రాక్సిమేట్ ఫిగర్స్ మాత్రమే. ఆ తర్వాత 71కి వచ్చేసరికి ఈ కులాల యొక్క పాపులేషన్ 4.4 lakhsకి రీచ్ అయింది. మనకి 1981 నుంచి లంబాడాస్, నాన్ లంబాడాస్ పాపులేషన్ ఒకసారి ఇక్కడ చూద్దాము. 1981లో 5.6 lakhs నాన్ లంబాడాస్ ఉండగా ఆల్మోస్ట్ 9 lakhs లంబాడాస్ ఉన్నారు. అలాగే మనం 1991లో వీరి పాపులేషన్ కనుక చూస్తే నాన్ లంబాడాస్ 7 lakhsకి రీచ్ అయ్యారు. అలాగే లంబాడాస్ 12 lakhsకి రీచ్ అయ్యారు. ఇది 2001 సెన్సస్కి వచ్చేసరికి 8.5 lakhs నాన్ లంబాడాస్, అలాగే 18 lakhs లంబాడాస్ పాపులేషన్ ఉంది. అయితే మనం 2011 సెన్సస్కి వచ్చేసరికి నాన్ లంబాడాస్ 10 lakhs, లంబాడాస్ 22 lakhs పాపులేషన్కి రీచ్ అయ్యారు. అంటే ఇవి జస్ట్
లంబాడా నాన్ లంబాడా పాపులేషన్ ఫిగర్స్ ఇవ్వాలని అనిపించింది. సో దానికోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇందులో మనకి క్లియర్గా తెలుస్తున్నది ఏంటంటే లంబాడాస్ గ్రోత్ అనేది చాలా హెవీగా ఉంది. అలాగే నాన్ లంబాడాస్ గ్రోత్ అనేది చాలా తక్కువ గ్రోత్ అనేది కనబడుతున్నది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సోయం బాబురావు గారు అలాగే తెల్లం వెంకట్రావు గారు పిటిషన్ వేసినట్టు సుప్రీంకోర్టులో మనకి సెప్టెంబర్ 9కి మళ్ళీ హియరింగ్ ఉంది. ఇక్కడ లంబాడీలకి వ్యతిరేకంగా వస్తుందా అనుకూలంగా వస్తుందా అనే విషయం పక్కన పెడితే ఓవరాల్గా ఈ కులాలన్నీ కలిసికట్టుగా ఉంటేనే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. లంబాడాలు ఇతర కమ్యూనిటీస్ లేదా సబ్ క్యాస్ట్లు మైదాన ప్రాంతాలలో ఉన్నవి కాస్త అభివృద్ధిలో ఉన్నాయి. అలాగే మనకి అటవీ ప్రాంతంలో ఉండే గిరిజన జాతులు అక్కడ అడవులలో కనీస సౌకర్యాలు కూడా లేకుండా జీవిస్తున్న ట్రైబ్స్ చాలా ఉన్నాయి. వీరి అభివృద్ధి కోసం నా ఉద్దేశం ప్రకారం లంబాడాలు కూడా వారికి హెల్ప్ చేసి వారిని సమాజంలో ఒక మంచి స్థాయిలో ఉండడం కోసం వీరంతా కూడా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎస్సీ కమ్యూనిటీలలో మనందరికీ తెలుసు మొత్తం ఓవరాల్గా 59 సబ్ క్యాస్ట్లు ఉన్నవి. అందులో మాదిగ, మాల, ఆ తర్వాత ఇతర కులాలు ఉన్నాయి. అయితే చాలా పోరాటాల తర్వాత ఆ ఎస్సీ కమ్యూనిటీని కూడా ఏబీసీలుగా డివైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఎస్టీ కమ్యూనిటీని కూడా డివైడ్ చేస్తే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇక్కడ ఇలా డివైడ్ చేయడం వల్ల లంబాడీలకు ఇబ్బందిగా ఉండదు. రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు రావు అనేది నా అభిప్రాయం. దీనికి తెలంగాణ గవర్నమెంటు కొంత చొరవ తీసుకొని వీరిని కూడా కేటగిరీ వైజ్ డివైడ్ చేస్తే బాగుంటుంది. నేను మొన్న పెట్టిన వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చింది. అందులో లంబాడా నాన్ లంబాడాస్ రకరకాలుగా కామెంట్స్ చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, బ్రదర్స్, మీ అందరికీ నేను చేస్తున్న విజ్ఞప్తి ఒకటే, కలిసికట్టుగా ఉండి మీ యొక్క అధికారాలను సాధించుకోండి. అప్పుడే మిగిలిన ట్రైబ్స్కి కూడా మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. అలాగే ఇప్పుడు లంబాడాలను ఎస్టీలు కాదు అంటే వారిని ఎక్కడికి తీసుకెళ్ళాలి? మళ్ళీ 1976 కంటే ముందు వీరు బీసీలుగా ఉన్నారు. ఇప్పుడు ఈ లంబాడాలను తీసుకెళ్ళి మళ్ళీ బీసీలో కలపాలా? కలిపితే పరిస్థితి ఏంటి? అక్కడే ఆల్మోస్ట్ చాలా సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ 22 lakhs పాపులేషన్ లంబాడాలు వెళ్ళి బీసీలలో కలిస్తే వీరు కూడా అక్కడ వన్ ఆఫ్ ది మేజర్ సబ్ క్యాస్ట్గా ఉంటారు. అప్పుడు మళ్ళీ రిజర్వేషన్ ఇష్యూస్ అన్నీ వస్తాయి. సో ఇలాంటి పరిస్థితులలో నా ఉద్దేశం ప్రకారం గవర్నమెంట్లు కానీ అలాగే ఇతర మేధావి వర్గం, ఎస్టీలలో ఉండే మేధావి వర్గం బాగా చర్చించుకొని దీన్ని కూడా ఏబీసీలుగా వర్గీకరణ చేసుకుంటే బాగుంటుంది అనేది నేను చెప్పదలుచుకున్న నా అభిప్రాయం. ఇది బాగుంటుంది అనేది నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే ఎస్సీలలో కూడా మాదిగ మాలలు కాకుండా మిగిలిన సబ్ క్యాస్ట్లు కూడా చాలా తక్కువ సంఖ్య ఉంది. అలాగే వాళ్ళ డెవలప్మెంట్ కూడా చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు చేసిన ఈ రిజర్వేషన్తో వారికి ఎంతో కొంత లాభం జరుగుతుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం. అలానే ఎస్టీలలో కూడా ఇలా చేస్తేనే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో కనుక మీకు నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా అభిప్రాయం పైన మీ యొక్క కామెంట్స్ కూడా చెప్పండి, ఈ కింద డిస్కస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. మీ ఆంజనేయులు పారుపల్లి. థ్యాంక్ యూ.